గీతలు ఎత్తుంది ఏమంటావా గీతలు పండుగ ఇయ్యాలి భోగినాడు జల్ది లేవాలి బిడ్డ అంత మాట నన్ను నిద్రలకు వెళ్ళేసి హాయ్ ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా ముక్కులో పెట్టేది వేసినావా మావ వేసిన నేను చూడిపో బిడ్డ అంటుంది నా బిడ్డ ఇప్పుడు వరకు వద్దాం వేసినట్టు చీపురితో ఊడిచింది అయ్యా గింత ఎత్తావా ఇంకా పెద్ద అయ్యావా మావ మస్తు పెద్ద వరుసు కానీ ఏమన్నా అంటారు కావచ్చు పెద్దగా ఎత్తే మంచి అవగట్లు వేయాలి నీట్గా ఎత్తుర్రు ఇవ్వాలి మొన్న ఏరాలి మీకు వస్తారా మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి మా బాపు బ్రోన్ అయితే చాయ్ తాగుతుంది కుంకుమ పూల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా అనుకుంటున్నా మమతక్క అని అంటారు నేనైతే వచ్చేసిన అందరికి భోగి పండుగ శుభాకాంక్షలు అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ముచ్చట ఏంటంటే ఇలా భోగి పండుగ కదా దాని గురించి వీడియో ఇస్తున్నా ఇక నా బిడ్డలు రచ్చ చేస్తారు మా చెల్లిగా ముగ్గురు అంటే 10 అవుతుంది అందుకే మా అమ్మ అన్నది నేను ఒక ముగ్గు ఎత్త బిడ్డ ఇయ్యాల నేను వేయాలని అన్నది సరే అవ్వ నువ్వు అయితే మేము తర్వాత కలర్లు వేసుకుంటాం అని చెప్పినాం అయితే ఇలా గీతలు గీస్తారు కదా భోగి పండుగ గురించి భోగి నాడు గీతలు గీస్తారు మా అమ్మ అయితే గీతలు గీస్తుందట తర్వాత మేము వేసుకొని కలర్లు వేసుకుంటాం నేను ఇడో 2 ముగ్గులు వేసి మళ్ళీ మా ఇంటికి పోవాలి మా ఇంటికి కడేయాలి సరే మరి బిడ్డ నేను వీడియో పెట్టాం కలర్స్ కింద చేతులు చూపించే ఓ మనం చూపించు మొత్తం కలర్స్ బీలర్స్ పట్టుకొని మనకి 2 3 అవ్వ గీతలు ఎత్తారట ఆగు గీతలు ఎత్తదట పనంతా తీరింది మా అమ్మనైతే ఫస్ట్ మాకు బాపుకు నాకు చాయ్ పెడుతుంది ఇక కలర్లు మా అవ్వ నిన్న కొనలేదా అని లొల్లి పెట్టుకుంటా కలర్లు కొన్నది ముగ్గులు అంటారు కలర్లు కొనరు ఏం కొనరు అని కలర్లు అయితే కొన్నది ఇప్పుడు అయ్యో గంటలో నేను వేసిన దాంట్లో నింపు నేనైతే వేసిన ఒక ముగ్గు వేసిన అందులో నింపు అని అంటున్నా ముగ్గలంగా లేచిరిద్దరు ఆటముట్టు కలర్లు ఖరాబ్ చేయకూర్రి సరేనా చిన్నప్పుడు ఇద్దరు గిట్లే కొట్లాడుదు కదా అని చెల్లెనే మా చెల్లె ఊకే ఏడుసు మా చెల్లి ఊకే నువ్వు ఎందుకు వేసినావా అని నన్ను కొట్టు తిట్టు ఏడుసు మా అమ్మనే కొట్టుకోకుర్రే అలా మావ భోగినాడు ఏమైనా గీతలు ఎత్తే ఎందుకు వేసినా అని లొల్లి పెట్టుకుందు చెప్పుర్రి ఇది చూడుర్రి హాయ్ ఫ్రెండ్స్ చెప్పరా హాయ్ ఫ్రెండ్స్ నిర్దలకి వెళ్ళేసి మళ్ళీ వచ్చావని తీయుడు నిర్దల మొత్తం చిప్రి వేసుకుంది వచ్చింది బయటికి మా బాపి చాయ్ దాగి డ్యూటీకి ఎక్కుతాడు ముగ్గ పిండ ఇల్లు దగ్గరనే ఉందావా గీతలు నువ్వు ఏడెత్తావు మరి ఆడెత్తావా భోగి పండుగ నాడు గీతలు ఎత్తారట వాళ్ళు పెద్దోళ్ళు ఎత్తారు కదా అవి మాకు వేయరాదు వాళ్ళు ఏళ్ళు వాటికి ఇట్లా తింపుతారు కదా అని నేను ఎంత ట్రై చేసినా నాకైతే రాదు పల్లెటూరులో ఇట్లా ఉంటుంది వాతావరణం ఇంకా తెల్లారలే ఇంకా మస్కే ఉన్నది మాకు వచ్చేసినాయి ఇక ఎప్పుడు వచ్చి మబ్బులు వచ్చినాయనే ఇంకోటి ఏది మా చెల్లెని లేపుతా అది ఇప్పుడు నాతో ఖచ్చితంగా లొల్లి పెట్టుకుంటుంది ఏమైనా మబ్బులు లేచి వీడియో పెడతావు నిద్ర పోకుండా పెడతావు అని లొల్లి పెడుతుంది నన్ను ఎప్పుడు ఇప్పుడు లేపుతా చూడుర్రి జన అవ్వ గీతలు ఎత్తుంది మళ్ళీ కలర్లు ఓ జన గిటు ఓయ్ అవ్వ గీతలు ఎత్తుంది ఏమంటవా గీతలు పండుగ ఇయ్యాలి భోగినాడు జల్ది లేవాలి ఏం చేసినావు బిడ్డ 2 రాలే ఓలో నువ్వేనా
మా చెల్లె చిన్నప్పుడు కేడ్సు నన్ను ముగ్గు వేయలేదే అను ఇప్పుడు పెద్ద పెరిగినాక నువ్వు ఎడిటింగ్ వీడియోస్ అని తలసి నీరు సరిపోతలేదు వీడియో పెట్టిన హాయ్ ఫ్రెండ్స్ చెప్పు నిద్రకి వెళ్ళేసి హాయ్ ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా ముక్కులో పెట్టేది పెట్టనా నీ చీమలాడుతుంది గిడి చూడు నిజం అబద్ధం కాదు గిడి చూడు చిక్కబొండ అప్పు గిడి చూడే ఇంకో ఈ చెప్పు తినేది మా చిన్న చిన్న గావరాల చెల్లె గిడి చూడు ఒకసారి నిజం గిడి చూడు సీరియస్ అక్క పో లేవు అంత చూసిరా గట్లుంటుంది అక్కడికి వెళ్ళాలంటే ఇది ముగ్గేది ముగ్గేసినాక నేను వీడియో తీయాలి ఇలా మెయిన్ ఛానల్ వీడియో ఎందుకు ఈ అంగన లేచిన గుళ్ళు పెడతా చూడు ఖచ్చితంగా మీరే ఇందరూ అప్పుడు నేను వీడియో పెడతా అట్లా ఎత్తారు ఇంకా మంచి పెద్ద కేసు మా రథం వేసు అవ్వను మా అమ్మకు పాపం రోజు నాటైపోతుంది కదా ముళ్ళు ఇరిగింది మంచిగా గట్ల వేయాలి నీట్గా ఎత్తుర్రు ఇవ్వాలి మొన్న వేయరాలి మీకు అట్లా నువ్వే చెప్పిన నీట్గా వేయాలి గట్లా కలర్ కాంబినేషన్ మంచిగా మంచిగా ఎట్లా అంటే అది ఎట్లా ఉంది మంచిగా ఉంది మా బాపు బ్రోన్ అయితే చాయ్ తాగుతుంది ఇక ముద్దలు చేయాలి పసుపు ముద్దలు చేసి పసుపు ఇంకో పెట్టి గరకను పువ్వు అయ్యో గీ మెయిన్ కడనే వెయ్యకూరు నేను ఎత్తాగు ముగ్గు ఇంకోటి ఉంటాయి ఓలు బాబు తెచ్చిండు నానే అయితే పిండి కూరను గరకదమ్మ అంటే వయ్యారు బాగా గట్టినే ఉంటది కదా పిండి కూరలే అదే పిండి కూర వయ్యారు బాగా తెచ్చింది బాబా నువ్వేం చేసినావు ఆడలు తెచ్చుకోవాలి మా బాపాట ఒకసారి మా అవ్వ గరకనా ఏమంటారా పిండి కూర పిండి కూర తెమ్మంటే ఏమో తెచ్చిండట అదే వయ్యారు బాగా ఓయర్ బావ పట్టుకొని వచ్చిందట వేరే ఉంటుంది ఓయర్ బావ అంటే పూలు పూలు ఉంటది మా అమ్మ పెద్ద ముగ్గయ్య అని చెప్తుంది మళ్ళీకిత ఇక చిన్న చిన్న ఎత్తున ఈ పిన్ను చిన్నప్పుడు మేము అది ముగ్గులు అంటే ఓ వారం ముందుంది మా ఫ్రెండ్స్ మేము అందరం కాపీల మీద దించుకున్నాం పెన్సిల్ పట్టుకొని కాపీల మీద దించుకున్నాం మా ఆడకట్టు ఇక్కడ ఇది మేము కట్టుకున్నాం ఇప్పుడు కానీ అప్పుడు మా పాతింటి కాడ ఓడినా వాళ్ళు చిన్న ముగ్గు ఎత్తే అంతకన్నా పెద్ద ముగ్గు వేయాలి వాళ్ళు పెద్ద ముగ్గు ఎత్తే ఇంకా దానికన్నా పెద్ద వేయాలని ఫుల్ కొట్లాడదు మస్తు ఎంజాయ్ చేద్దాం చిన్నప్పుడు అయితే వేసిన ముగ్గు అయితే ఈ ముగ్గు గిట్ల వేసిన చిన్నగా ఇప్పుడు ఎవడో కొడితే రేపెట్లా మా బాబు ముగ్గులు వేసురా అని నవ్వుతాడు ఓడనియరు మీరు అని నవ్వుతాడు కుడి పెడతావా అని అనే లోకలకందరికి నమస్తే ముందుగానైతే అందరికి హ్యాపీ భోగి ఈ సంవత్సరం ఈ సంక్రాంతి తోటి మనం అనుకునే అన్ని సక్సెస్ఫుల్ గా కావాలని అనుకుంటానా మా గ్యాంగ్ అయితే భోగి నీళ్ళు పోద్దాం అని చెప్పేసి నీళ్ళు తెచ్చిపెట్టిలు లిఖితకును రచోక్ ప్రతి ఇయర్ మనం భోగి నీళ్ళు పోతాం వ్లాగ్స్ కూడా కంటెంట్ కూడా చాలా చేసినాం నేను ఇప్పుడే లేచిన మమతకు ఆల్రెడీ వీడియో తీసింది ముగ్గులు పెట్టిర్రు మొత్తం అలంకరించి రావు ముద్దలు పెట్టిర్రు పోయినట్టుంది వాళ్ళ ఇంటికి ఏంది వాళ్ళ ఇంటికి పోయి అక్కడ ముగ్గు పెట్టుకొని వస్తుంది ఇక మనం వీడియోస్ ఎడిటింగ్ అవి కాబట్టి లేట్ అయింది సో ఇప్పుడైతే పొద్దుగాల బొట్టు లేకపోతే పిచ్చి లేస్తుంది నాకు ఇప్పుడైతే లిఖితకు వచ్చి ఒక భోగి నీళ్ళు పోయంగా చూపిస్తా చూడుర్రి అంతే వీళ్ళైతే ఇక్కడ వేసిళ్ళు మంచిగా కలర్లు వేసిర్రు మనం వేద్దామంటే మనం 10కి లేస్తాం 9కి లేస్తున్నాం అంటే మార్నింగ్ షూటింగ్ లేని రోజైతే మార్నింగ్ లేస్తా షూటింగ్ ఉంటే మాత్రమే నైట్ బాగా టైర్డ్ అయిపోయి పడుకుంటానా ఇక్కడ అవ నువ్వు గీతలే లేదాని ఏడా గివి ఇగో అసలు భోగి రోజు మెయిన్ ముగ్గు గిది గీ ముగ్గు ఉంటది అందరంటారు ఇగో భోగి నీళ్ళు పోసుకోనంటే ప్రతి సంవత్సరం పోతాం అన్నమాట మేము మమతక్క నేను మమతక్కి అత్తలేదు చూసి 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 యాస్ట్ వస్తుంది ఆగో ఎంత దొరకబట్టినా దొరుకుతుంది కాళ్ళు చూడరి కాళ్ళు చూడరి ఇప్పుడు దీనికి తానం పోయాలి తానం పోయాంగా వ్లాగ్ చూపిస్తా చూడరి ఏంటి కళ్ళు ఈ హాలిడేస్ వస్తే పిల్లలతో మస్తు కష్టం మా అక్క జగబెట్టుడు కాదు నేనే జగబెట్టుడు అవుతుంది టార్చర్ చూపిస్తా నేరేగాయలు కొన్ని పువ్వులు మంచిగా ఉండు
ఉడుకున్నాయి షాప్గా అవి ఏమంటారు అవి పట్టు మంచిగా పట్టాలి. గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మెదురు చూసే నేరుగా పడతలేవా పట్టే చూసినా అయ్యో ఇది కూడా మంచిగా ఉండవు. ఇప్పుడు ఇక నార్మల్ నీళ్ళు పోసి చేపిస్తాం. అయిపోయింది. అంటే మేము ప్రతి ఇయర్ ఇట్లనే చేస్తాం. మేము ప్రతి ఇయర్ పోతాం ఇట్లా ఒక్క అటిట్యూడ్ హ్యాపీ భోగి చెప్పవాను. అంటే ఒక్కసారి పోసినామంటే ప్రతి ఇయర్ చిన్నపిల్లలకు భోగి నీళ్ళు అనేవి తప్పద్దట. ఈమెకు ప్రతి ఇయర్ పోసుకుంటేనే అత్తున్నాం. అందుకని చెప్పేసి ఈ ఇయర్ కూడా అంత గ్రాండ్ గా చేయకపోయినా కూడా నార్మల్ గానే పోసిన. అంటే తప్పద్దు కదా, అంచనా తప్పద్దు అని చెప్పేసి పోసేసిన అంతే. మమతక్క లేదు, అవ్వలేదు, అవ్వ బయటకింది, మమతక్క మళ్ళీ ఇంటికి పని చేసుకుంటే మమతక్క ఇప్పుడు ఇక దిగుతుంది. పొద్దుగానే వీడియో చేసిరు. ఇప్పుడు నాకు ఇంకా మెయిన్ ఛానల్లో వీడియో ఉంది, ఇలా షూట్ ఉంది, అందుకని జబ్బ ఎత్తున్నా. సో ఈ వీడియోలో అయితే ఈరోజు పోస్ట్ చేయడం జరుగుతుంది. వాచ్ చేయండి, వాచ్ చేసి కామెంట్లో తాగుతాయి. ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లీజ్.